హాయ్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అమేజింగ్ స్టఫ్ మిషన్ ఏపీఎస్సి యూట్యూబ్ ఛానల్. సో వ్యూవర్స్కి మరియు సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఈరోజున మనము ఈ పండగ దినం కూడా వీడియో చేసుకునే దానికి ముఖ్య కారణం ఏంటంటే, మొన్న ఉగాది రోజున క్యాలెండర్ వస్తుందని చెప్పి ఆ రోజు రాకపోవడము, అది మే 31కి పోస్ట్పోన్ అవ్వడము, సో కొంత నిరాశ అనే భావం అనేది రావడం జరిగింది, సర్వసాధారణమేది. సో దానిని పక్కన పెట్టి ఒక ప్లాట్ఫామ్ మోడ్లోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో అమేజింగ్ స్టఫ్ టీమ్ మీకు వరుసగా ఏపీకి సంబంధించినటువంటి బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ డీకోడిఫికేషన్ సిరీస్ని మొన్న పెట్టడం జరిగింది. దానితో పాటు పాలిటీ టెస్ట్ సిరీస్ మ్యారథాన్లో భాగంగా సుప్రీంకోర్టు, హైకోర్టుకు సంబంధించినటువంటి టెస్ట్ని నిన్న ఈవినింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ రోజున భారతదేశ నైసర్గిక స్వరూపం అని చెప్పేసి ఏపీఎస్సి గ్రూప్ 2 జనరల్ స్టడీస్ మ్యాక్ టెస్ట్ మ్యారథాన్లో భాగంగా ఈ వీడియోని అప్లోడ్ చేసుకుంటున్నాము. సో దీంట్లో టోటల్ 40 క్వశ్చన్స్ ఉంటాయండి. 1/3 వచ్చేసి నెగిటివ్ మార్క్స్. సో వన్స్ స్టార్ట్ చేద్దాము. సో ఎగ్జామినేషన్ హాల్లో ఏ విధంగా అయితే ఉంటారో పేపర్ పెన్ తీసుకొని రెడీగా కూర్చోండి. సో ఫస్ట్ బిట్, ద్వీపకల్ప పీఠభూమి అవుట్ పోస్ట్గా దేన్ని పిలుస్తారు? ద్వీపకల్ప పీఠభూమి. ఆప్షన్స్: షిల్లాంగ్ పీఠభూమి, మేవార్ పీఠభూమి, చోటా నాగపూర్ పీఠభూమి, కోడెర్మా పీఠభూమి. డైరెక్ట్ బిట్ అండి ఇది. షిల్లాంగ్ పీఠభూమిని ఆ విధంగా పిలుస్తారు. అయితే ఇంకొక క్వశ్చన్ మన వాళ్ళకి, భారతదేశ అవుట్ పోస్ట్గా ఏ పీఠభూమిని పిలుస్తారు? భారతదేశ అవుట్ పోస్ట్గా ఏ పీఠభూమిని పిలుస్తారు? కామెంట్ రూపంలో తెలియచేయగలరు. నెక్స్ట్, భిన్నమైన దాన్ని కనుగొనము. కాంచనగంగా శిఖరము, K2, గాడ్విన్ ఆస్ట్రిన్, చౌగోరి. సింపుల్గా పెట్టేస్తారు ఇది, కాంచనగంగా శిఖరం. ఎందుకంటే ఈ K2, చౌగోరి, గాడ్విన్ ఆస్ట్రిన్ అనేటివి కూడా దీనికి గల మరో పేరు కాబట్టి, K2కి గల మరో పేరు కాబట్టి మనం దాన్ని ఫైండ్ అవుట్ చేసేయచ్చు. సో ఆన్సర్ వచ్చేసి 1. నెక్స్ట్, పామీర్ పీఠభూమికి సింధు నదికి మధ్య గల విస్తరించినటువంటి పర్వత శ్రేణి. ఆప్షన్స్: ధవలగిరి, నంగపర్వత్, పూర్వాంచల్, కారాకోరం. సో ఆన్సర్ వచ్చేసి కారాకోరం. నెక్స్ట్, సాత్పురాలో అత్యధిక ఎత్తుగల శిఖరము. ఆప్షన్స్: మహాతియా, పంచమర్రి, అమర్కంటక్, మైకాలా. సాత్పురాలో పంచమర్రి అనేది సాత్పురాలో అత్యంత ఎత్తైన శిఖరము. నెక్స్ట్, దక్షిణ పీఠభూమికి కొంకన్ మైదానాలకు మధ్య గల ముఖ్యమైన దారులు, వేస్. ఆప్షన్స్: తాల్ఘాట్, పాల్ఘాటు, తర్వాత పాల్ఘాట్ మరియు పెస్కోట్లీ ఖాళీ ప్రదేశము, థర్డ్ పాల్ఘాట్, బోరాఘాట్, లాస్ట్ వన్ థాల్ఘాట్, బోర్ఘాట్. ఆన్సర్ వచ్చేసి చూడండి ఆప్షన్స్, మన సౌత్ సైడ్లో ఉండేది. ఫోర్ అనేది ఆప్షన్, తాల్ఘాట్, బాల్ఘాట్, బోర్ఘాట్. ఈ క్రింది ఏ రాష్ట్రాన్ని కోరమండల్ తీరమని పిలుస్తారు? గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక. సో కోరమండల్ అని అడిగారండి. మనము ఎలిమినేట్ చేసుకుంటా కూడా రావచ్చు, కాకపోతే ఇక్కడ నేను ఎలిమినేషన్ చేయకుండా డైరెక్ట్గా ఆన్సర్ చెప్తాను. తమిళనాడుని కోరమండల్ తీరం అని చెప్పి పిలుస్తారు. అయితే గుజరాత్ని ఏమని పిలుస్తారు, మహారాష్ట్రని ఏమని పిలుస్తారు, కర్ణాటకని ఏమని పిలుస్తారో
కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఎందుకంటే మనకి ఉన్నటువంటి టైం పీరియడ్ని బట్టి కొన్ని బిట్లని మనము ఇలా చేస్తాం, కొన్ని బిట్లని కామెంట్ రూపంలో లేదా సెల్ఫ్ చెక్ చేసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్, పాట్కాయ్ బమ్ కొండలు ఎక్కడ విస్తరించి ఉన్నాయి? ఆప్షన్స్: అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం. సో పాట్కాయ్ బమ్ పదం బట్టి మీరు ఎవరికి ఐడియా వచ్చుంటారు. ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్, భారతదేశంలో ప్రాచీనమైన ముడత పర్వతాలకు ఉదాహరణ. మనందరికీ తెలుసు ఆరావళి అనేటివి అత్యంత ప్రాచీన ముడత పర్వతాలని, బట్ ఇక్కడ కాంబో ఇచ్చున్నారు. సో దాన్ని బట్టి మనం చెక్ చేసుకుందాము. ఇది కాదు. కారణం ఏంటంటే హిమాలయాలు అనేటివి తరుణ పర్వతాలు. సో మనందరికీ తెలిసిందే తూర్పు కనుమలకు సంబంధించి ఇవి అత్యంత ప్రాచీనమైన పర్వతాలు వెన్ కంపేర్ టు ఈ రెండింటితో పోలిస్తే. సో అందుకని ఆన్సర్ వచ్చేసి 3, ఆరావళి మరియు తూర్పు కనుమలు. నెక్స్ట్, మలబారు తీర ప్రాంతము. ఆప్షన్స్: నీటిలో మునిగి ఉన్న తీరము, ఆకస్మికంగా బయటపడిన తీరము, డాల్మేషన్ తీరము, రియా తీరము. మలబారు, కేరళ. దీన్నే నీటిలో మునిగి ఉన్న తీరము అని అంటారు. నీటిలో మునిగి ఉన్న తీరము. అంతేకాకుండా నిమజ్జిత తీరం అని చెప్పి కూడా పిలుస్తారు. నిమజ్జిత తీరం అని కూడా పిలుస్తారు. నెక్స్ట్, హిమాలయ నిర్మాణంలో రాళ్ళు ఏ రకమైన రాళ్ళు ఉంటాయి ప్రముఖంగా? ఆప్షన్స్: డైక్, ప్లూటోనిక్, ఇగ్నియస్, సెడిమెంటరీ. ఈ ఖనిజాలకు సంబంధించి ఈ రాతి నిర్మాణము, దాని అమరిక ఇవన్నీ కూడా కొంచెం కోరుగా ఉంటుంది. ఇలాంటిది 2017లో కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది. 2017 గ్రూప్ 2లో. నాట్ ఎగ్జాక్ట్ బిట్టు, సిమిలర్ బిట్టు. ఆన్సర్ వచ్చేసి సెడిమెంటరీ. నెక్స్ట్, ఈ క్రింది వానిలో నర్మదా మరియు తపతి నదుల మధ్య గల పర్వత శ్రేణి. ఆప్షన్స్: ఆరావళి, వింధ్య, కాల్మర్, సాత్పురా. చూడండి ఒకసారి బిట్స్. సో ఆన్సర్ వచ్చేసి వింధ్య, నర్మదా తపతి మధ్య వింధ్య పర్వతాలంటే విస్తరించి ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి కోడ్స్ అవన్నీ కూడా నెక్స్ట్ ఫర్దర్లో ఒక క్లాస్లో చూస్తాం. ఎందుకంటే భారతదేశ ఉనికి, నైసర్గిక స్వరూపానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ క్లాస్ అనేది ఒకటి కండక్ట్ చేస్తామని చెప్పాము. సో అందుకే ఈ ఎగ్జామ్ అయిపోయాక 1 డే చూసుకొని దాంట్లో టెస్ట్ 1, టెస్ట్ 2కి సంబంధించినటువంటి మెటీరియల్ని, ఎక్స్ప్లెనేషన్ని కండక్ట్ చేస్తాము. నెక్స్ట్, ఆరావళి పర్వతంలో ఎత్తైనటువంటి పర్వత శిఖరము. ఆప్షన్స్: మౌంట్ అబు, గురు శిఖర్, దిల్వారా, మాల్వా. ఆప్షన్స్ చూడండి, రెగ్యులర్ బిట్టే. ఆన్సర్ వచ్చేసి గురు శిఖర్. ఇండియాలో లావా శిల్వలు ఎక్కడ ఉన్నాయి? ఆప్షన్స్: దక్కన్ ఉత్తర భాగము, దక్కన్ దక్షిణ భాగము, హిమాలయ తూర్పు భాగము, ఆరావళి పర్వతాలు. ఆన్సర్ వచ్చేసి
దక్కన్ ఉత్తర భాగము. దక్కన్ ఉత్తర భాగము. నెక్స్ట్ 14th బిట్. భారతదేశంలో అతి ప్రాచీనమైనటువంటి భూ నిర్మాణము. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. హిమాలయాలు, వింధ్య పర్వతాలు, దక్కన్ పీఠభూమి. 4 ఆరావళి పర్వతాలు. ఆన్సర్ దక్కన్ పీఠభూమి. దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అకాడమీ బుక్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి దాన్ని రెఫర్ చేయండి, కుదిరితే ఏ బుక్లైనా దీనికి సంబంధించి ఇచ్చుంటారు. సో స్టార్టింగు ఏఈ ఉద్భవించింది, లారేషియా భూమి, గోండ్వానా, ఇవన్నీ కూడా మీకు క్లారిఫైడ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆల్ఫ్రెడ్ వెజ్నర్ అని చెప్పేసి ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. సో అక్కడి నుంచి కానీ స్టార్ట్ చేసుకుంటే ఉద్భవించిన వాటిలో ఏఈ ముందు ఏంటి అనేది కొంచెం క్లారిఫికేషన్ తెలుస్తుంది. నెక్స్ట్, మలబార్ తీరపు బ్యాక్ వాటర్ను ఏమని పిలుస్తారు? ఆప్షన్స్: కౌర్స్, థరియస్, కాయల్స్, కోస్. సో మలబార్ తీరపు అంటే మన కేరళది, దానికి సంబంధించిన బ్యాక్ వాటర్ని ఏమని పిలుస్తారని చెప్పాను అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి కాయల్స్, కాయల్ భూములు. కాయల్ చాలాసార్లు అడిగారు బిట్టిది. నెక్స్ట్, శవరాయ్ పర్వతాలు నెలకొని ఉన్నటువంటి రాష్ట్రము. శవరాయ్ పర్వతాలు కర్ణాటక, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్, తమిళనాడు. శవరాయ్ కొండలు ఇంపార్టెంట్, అడిగారు ఇది కూడా బిట్టు, ప్రీవియస్ బిట్టు. తమిళనాడులో శవరాయ్ కొండలు నెలకొని ఉన్నాయి. భారతదేశ ద్వీపకల్పంలో ఏ పర్వత శ్రేణి సహ్యాద్రి పర్వత శ్రేణిగా పిలుస్తారు? సహ్యాద్రి పర్వత శ్రేణిగా పిలుస్తారు. పశ్చిమ కనుమలు, నీలగిరి పర్వతాలు, తూర్పు కనుమలు, సాత్పురా పర్వతాలు. ఆప్షన్స్ గమనించండి. సహ్యాద్రి. సో ఆన్సర్ వచ్చేసి పశ్చిమ కనుమలు, వెస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్ని సహ్యాద్రి పర్వత శ్రేణులని కూడా పిలుస్తారు. దీంట్లో ఈ క్రింద తెలిపిన పటంలో గుర్తించిన ఎక్స్ ప్రాంతం దేన్ని సూచిస్తుందన్నారు. ఇక్కడ మనకి అటు ఇటుగా రాజస్థాను, గుజరాత్ ఆ ప్రాంతంలో విస్తరించినటువంటి ప్రాంతం అండి ఇది. సో ఆప్షన్స్: ఆరావళి, ఢిల్లీ శ్రేణులు, దాల్మా శ్రేణులు, కైమూర్ పర్వత శ్రేణులు. సో మనకి గమనిస్తే అర్థమైపోతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఇది ఒక ఆరావళి పర్వత శ్రేణులు, అందుకే మనకి ఇక్కడ ఆనుకొని ఉంది చూడండి ఇక్కడ. సో ఆరావళి పర్వత శ్రేణులు. నెక్స్ట్, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ను కలిపే రహదారి ఏమిటి? పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ని. ఆప్షన్స్: బోలాన్ కనుమ, ఖైబర్ కనుమ, రోహతంగ్ కనుమ, ఆఫ్ఘన్ కనుమ. మనకి ఖైబరు, బోలాను ఈ రెండు ఇంపార్టెంట్, చదువుకొని ఉండాలి రెండు. సో ప్రజెంట్ ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్ సంబంధించింది ఇది ఖైబర్. నెక్స్ట్, షిల్లాంగ్ ఏ కొండల మీద ఉంది? గారో, నాగా, కాశీ, మికిర్. మనకి షిల్లాంగ్ పీఠభూమి అనేది చాలా ఇంపార్టెంటు నార్త్ ఈస్ట్కి సంబంధించి. సో అది ఏ కొండ మీద నెలకొని ఉన్నది అన్నప్పుడు ఆన్సర్ వచ్చేసి కాశీ కొండలు. కాశీ కొండలు. ఈ కింది వానిలో వేసవి విడుదలకు ప్రసిద్ధి చెందిన శ్రేణి. వేసవి విడుదలకు ప్రసిద్ధి చెందిన శ్రేణి: హిమాచల్, హిమాద్రి, శివాలిక్, ట్రాన్స్. మనకి హిమాలయాల నిర్మాణానికి సంబంధించి
హిమాద్రి అని, హిమాచల్ అని రకరకాలుగా మనం పిలుచుకున్నాము. ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి ఫేమస్ అని చెప్పుకోవడం జరిగింది. హిమాద్రి పర్వత శ్రేణిలో వచ్చేసి ఎత్తైన కొండలకు ప్రసిద్ధి అని చెప్పుకోవడము, ఇట్లా రకరకాలుగా అనుకున్నాం. కాబట్టి అందులో వేసవి విడుదలకు సంబంధించింది ఏది? సో ఆన్సర్ వచ్చేసి హిమాచల్. ఆన్సర్ వచ్చేసి హిమాచల్. నెక్స్ట్, తేయాకు అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి నదీలోయ ప్రాంతము. ఆప్షన్స్: బ్రహ్మపుత్ర లోయ, గోదావరి లోయ, దామోదర్ లోయ, సుర్మా నది లోయ. సో తేయాకు సంబంధించి మాత్రము సుర్మా నది లోయ అత్యంత సారవంతమైనది. నెక్స్ట్ 23 బిట్. ఈ క్రింది వానిలో శివాలిక్ శ్రేణుల యొక్క భాగం కానిది. ఆప్షన్స్: దుధ్వా కొండలు, అబోర్ కొండలు, శవరాయ్ కొండలు, లుషాయ్ కొండలు. సింపుల్ బిట్ గమనిస్తే శివాలిక్ అన్నాము. సో ఆప్షన్ సిని కానీ గమనిస్తే ఈ శవరాయ్ కొండలు సౌత్లో ఉంటుంది, తమిళనాడు ప్రాంతంలో. సో అందుకే ఆప్షన్ సి అనేది ఆన్సర్ అయింది. నెక్స్ట్ 24. డూన్లు ఏ శ్రేణుల మధ్య విస్తరించి ఉన్నాయి? డూన్లు అంటే సన్నని లోయలు, మార్గాల్లాగా, సన్నని రహదారి లాగా. ఆప్షన్స్: ఏ హిమాద్రి బి హిమాద్రి హిమాచల్, సి హిమాచల్ శివాలిక్, డి ఏది కాదు. సో మనకి ఆ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్ ప్రకారంగా తీసుకుంటే హిమాద్రి హిమాచల్ హిమాలయాల వర్గీకరణలో వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది, దాన్ని రెఫర్ చేయండి. నెక్స్ట్ 25. ది గేట్వే ఆఫ్ శ్రీనగర్ అని ఏ కనుమను పిలుస్తారు? కనుమలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనము ఎక్స్ప్లెనేషన్ క్లాస్లో క్లారిఫైడ్గా దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కోడింగ్స్ ఉంటాయి దీనికి సంబంధించి. ఆ కోడ్స్ని కానీ చూస్తే ఒక్కసారి కనుమను కానీ మీరు ఈజీగా పాయింట్ గుర్తుపెట్టుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే ఆప్షన్స్: బుర్జిలా, జోజిలా, బనీహల్, కారాకోరము. ఆన్సర్ బనీహల్ కనుమ. దీన్ని గేట్వే ఆఫ్ శ్రీనగర్ అని చెప్పి పిలుస్తారు. నెక్స్ట్ 26. ఈ క్రింది వానిలో ద్వీపకల్ప పీఠభూమిలో భాగంగా లేనిది. ఆప్షన్స్: బోరట్ పీఠభూమి, కతియావర్ పీఠభూమి, షిల్లాంగ్ పీఠభూమి, డి నన్ ఆఫ్ ది అబౌవ్. సో సింపుల్గా మనం ఆన్సర్ పెట్టచ్చు. ఎందుకు పెట్టచ్చు అంటే దీంట్లో ఒకటి నార్త్ ఈస్ట్కి సంబంధించినటువంటి పీఠభూమి ఉంది కాబట్టి అది ద్వీపకల్ప పీఠభూమి కిందకి రాదు. సో ఆన్సర్ వచ్చేసి షిల్లాంగ్ పీఠభూమి. కొడైకెనాల్ ఏ కొండలలో నెలకొని ఉంది? ఆప్షన్స్: యాలకుల కొండలు, పళని కొండలు, జవారీ కొండలు, ఇలైమలై. సో ఆన్సర్ వచ్చేసి పళని కొండలు తమిళనాడులో విస్తరించి ఉంటాయి. పళని కొండలు. జింజీ కొండలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి? ఆప్షన్స్: కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. జింజీ కొండలు. ఆన్సర్ తమిళనాడులో జింజీ కొండలు విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్
బొమిడిలా కనుమ ఏ రాష్ట్రంలో కలదు? సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, పాలాఘాట్. ఆన్సర్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్లో బొమిడిలా కనుమ ఉంది. కనుమలకు సంబంధించి మనం క్లాస్ ఇస్తాము, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్, క్రమక్షయ మైదానాలకు ప్రసిద్ధి చెందినటువంటి హిమాలయాలు ఏవి? ఆప్షన్స్: పంజాబ్, అస్సాం, నేపాల్, కాశ్మీర్. క్రమక్షయ మైదానాలు అని చెప్పాము. ఒక్కొక్క మైదానానికి సంబంధించి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. అందులో భాగంగా మనము అస్సాం మైదానాలను క్రమక్షయ మైదానాలని చెప్పి పిలుస్తాము. అస్సాం మైదానాలను క్రమక్షయ మైదానాలని చెప్పి పిలుస్తాము. నెక్స్ట్, ఈ క్రింది వాణిలో చివరగా ఏర్పడింది, అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ సంబంధించి ఒకటి ముందు విస్తరిస్తూ వచ్చింది కదా, అవతరిస్తూ వచ్చింది కదా, అందులో లాస్ట్ ఏదని చెప్పి అడిగారు. హిమాద్రి, హిమాచల్, శివాలిక్ అండ్ ట్రాన్స్. అత్యంత తక్కువ ఎత్తులో ఉంటుంది. ఎందుకంటే రెండింటిని ఇట్లా డాష్ చేసినప్పుడు ఏదైతే ముందు డాష్ అయి ఉంటుందో అదే ఎక్కువ హైట్ ఉంటుంది, తక్కువ ఇంపాక్ట్ అనేది లాస్ట్ వచ్చినట్టు ఉంటుంది. సో అందుకే ఆన్సర్ వచ్చేసి శివాలిక్. నెక్స్ట్, 32 బిట్. ఇండియా, నేపాల్, చైనా ఈ మూడిటికి కలిపి ట్రై జంక్షన్గా పిలువబడేటువంటిది. ఆప్షన్స్: లిపులేక్, నిథిలా, ధాగ్లా, బారలాప్చెల్. సో ట్రై జంక్షన్గా మనం పిలిచేది వచ్చేసి ఆప్షన్ ఏ, అంటే లిపులేక్ అనేది ట్రై జంక్షన్ ఆఫ్. నెక్స్ట్, దోబ్లా ప్రసిద్ధి చెందినటువంటి మైదానాలు. దోబ్లాకి అంటే దోఅబ్ అంటారు కదా, దోఅబ్. ఆప్షన్స్: రాజస్థాన్, పంజాబ్, బ్రహ్మపుత్ర, మధ్యగంగా. డోబ్స్. ఆన్సర్ వచ్చేసి పంజాబ్. పంజాబ్. కైమూర్ పర్వత శ్రేణి ఏ పర్వతాల్లో భాగంగా ఉంటుంది? ఆప్షన్స్: వింధ్య, సాత్పురా, ఆరావళి, పశ్చిమ కనుమ. సో కైమూర్ పర్వత శ్రేణి వింధ్యా పర్వతాల్లో భాగంగా అది ఉంటుంది. నెక్స్ట్, 35. భారతదేశ ద్వీపకల్ప పీఠభూమి ప్రధానంగా ఏ శిలలతో ఏర్పడింది? ఇంపార్టెంట్ బిట్ అండి. ఆప్షన్స్: ట్రయాసిక్ రాక్స్, జురాసిక్ రాక్స్, కేంబ్రియాన్ రాక్స్, ప్రీ క్యాంబ్రియాన్ రాక్స్. 35. ఒకసారి ఆప్షన్స్ చూడండి. ఆన్సర్ వచ్చేసి కేంబ్రియాన్ శిలలు. నెక్స్ట్, 36. ఉత్తర భారత్, దక్షిణ భారత్ను వేరు చేసేటువంటి పర్వతాల వరుస. ఆరావళి, వింధ్యా, సాత్పురా, నీలగిరులు, హిమాలయాలు. వేరు చేసేది డౌన్ సైడ్. ఆరావళి మనకి ఇందాక చూసినప్పుడు అటు సైడ్ వస్తుంది కాబట్టి అది కాదు. వింధ్యా, సాత్పురా ఇక్కడ వస్తుంది, అది కూడా కాదు. హిమాలయాలు యాజ్ యూజువల్ పైన ఉంటుంది, అది కూడా కాదు. సో నీలగిరి అనేది ఇక్కడ విస్తరించి ఉంది కాబట్టి మన ఆన్సర్ అనేది నీలగిరిలో అవుతుంది. నెక్స్ట్, సతత హరిత శృంగాకార అడవులతో నిండి ఉన్నటువంటి హిమాలయాలు ఏవి? చాలా 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 ఇంపార్టెంట్ బిట్ ఇది. ట్రాన్స్, హిమాద్రి, హిమాచల్, శివాలిక్స్ అంటే దానికి సంబంధించింది. సో ఆన్సర్ వచ్చేసి హిమాలయాల్లో సతత హరిత శృంగాకారాల అడవులు అనేటివి విస్తరించి ఉన్నాయి. సి.
పీర్ పంజల్ పర్వత శ్రేణిలో కారేవాస్ దేనిని సూచిస్తాయి? కారేవాస్ అనేటివి దేనిని సూచిస్తాయి? ఒండలి వీణలు, అవనాలిక క్రమక్షయం ద్వారా ఏర్పడినటువంటి వాగులు, హిమనీ నది నిక్షేపాల ద్వారా ఏర్పడిన సారవంత మైదానాలు, విశాలమైన నదీ వేదికలు. ఆన్సర్ వచ్చేసి హిమనీ నది నిక్షేపాల వల్ల ఏర్పడిన సారవంత మైదానాలు. 39 పశ్చిమ బెంగాల్లోని కాలింపాంగ్ను పీఠభూమిలోని టిబెట్లోని లాసాతో కలిపే కనుమ ఏది? అంటే కాలింపాంగ్ను లాసాను కలిపే నది రహదారి ఏదైతే ఉందో అది ఏ కనుమ ద్వారా వెళ్తుందని చెప్పడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని జోజిలా, బారాలాంచల్, షిప్కిలా, నాథులా. సో ఆన్సర్ వచ్చేసి నాథులా, డి నాథులా. భూ అభినీతి జియోసింక్లెట్ అంటే ఏమిటి? భూ అభినీతి అంటే ఏమిటి? ఆప్షన్స్: రెండు నదుల మధ్య గల నిష్పత్తి, రెండు నదుల మధ్య లోతైన నిమ్నతి, రెండు నదులను వేరు చేసే ఉన్నతి, లేదా లోతైన అవక్షేపాలతో కూడినటువంటి పల్లపు ప్రదేశము. ఆన్సర్ వచ్చేసి అవక్షేపాలతో కూడినటువంటి పల్లపు ప్రదేశం, డి అనేది ఆన్సరు. సో అది ఫ్రెండ్స్, ఓవరాల్గా 40 క్వశ్చన్స్ మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో టెస్ట్ ఓవర్, కామెంట్ యువర్ స్కోర్సు. అది కాకుండా స్టార్టింగ్లో అడిగిన క్వశ్చన్స్ని కామెంట్ చేయండి ఖచ్చితంగా. 40 క్వశ్చన్స్లో ఎవరైతే 30+ తెచ్చుకున్నారో వాళ్ళు లీడ్లో ఉన్నట్లే. 25 బిలో ఉన్న వాళ్ళు మాత్రము ఇంకొంచెం ప్రిపరేషన్కి సంబంధించింది ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా నంబర్ ఆఫ్ బుక్స్ని రెఫర్ చేయడం కాకుండా కాన్సెప్ట్స్ని మాత్రం చూసుకొని నంబర్ ఆఫ్ బిట్స్ని రెఫర్ చేసే విధంగా చూడండి. మోర్ టెస్ట్ సిరీస్లు అటెంప్ట్ చేయండి. సో థ్యాంక్ యూ. మనం ఈ అమ్యూజింగ్ స్టఫ్ టీం తరపున పేపర్ 2కి సంబంధించినటువంటి కంప్లీట్ స్ట్రాటజీని ఇవ్వడం జరిగింది. బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ డీకోడిఫికేషన్ అనేది కాకతీయుల వరకు వెళ్ళింది. తర్వాత టెస్ట్ సిరీస్ పాలిటీ 12 టెస్టులు కండక్ట్ చేసుకున్నాము. 85% ఆఫ్ సిలబస్ కంప్లీట్ అయిపోయింది. అది అయిపోగానే నెక్స్ట్ది వస్తుంది. అందులో భాగంగా మనం పేపర్ 1కి సంబంధించి ఇండియన్ హిస్టరీని స్టార్ట్ చేసుకున్నాము. 2 టెస్టులు కంప్లీట్ అయ్యాయి. పాలిటిక్స్ సంబంధించినటువంటి ఏపీ హిస్టరీది కంప్లీట్ అయింది, పాలిటీ కంప్లీట్ అయింది. ఇటుపక్క జిఎస్కి సంబంధించి ఇండియన్ హిస్టరీ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఇండియన్ జాగ్రఫీ కూడా 2వ టెస్ట్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో పేపర్ 2, పేపర్ 1 కంబైన్డ్గా వెళ్దాము. పేపర్ 2 అనేది తొందరలో కంప్లీట్ అవుతుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ ఎకానమీకి సంబంధించినటువంటి పార్ట్లో మనం దిగుదాము. చాలామంది కరెంట్ అఫైర్స్ గురించి వరీ అవుతున్నారు. ఎందుకంటే మనల్ని త్రూ మెయిల్తో లేకుంటే ఈ మిగతా ప్లాట్ఫామ్స్ ద్వారా అడుగుతున్నారు. కానీ నేను కరెంట్ అఫైర్స్ సంబంధించి చెప్పేది ఏంటంటే దానికి ఇంకా సమయం ఉంది. ఎగ్జామ్ క్యాలెండర్ వచ్చేదాన్ని బట్టి మనం కరెంట్ అఫైర్స్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషను వేరే దేని మీద మీరు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేకుండా అన్ని రకాల మ్యాగజైన్స్ నుంచి అన్ని రకాల సబ్జెక్ట్స్కి సంబంధించి సెగ్రిగేట్ చేసి మరీ మనం చెప్పడం జరుగుతుంది. సో అమేజింగ్ టీమ్ దానికి సంబంధించిన ఏర్పాట్లు ఆల్రెడీ పూర్తి చేసుకొని ఉంది. సో మీరందరూ కూడా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఒక ప్లాట్ఫామ్ లాగా అది ఉంటుంది మనకి వ్యూయర్స్కి మధ్య. సో ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎవరైతే దీన్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మా అమేజింగ్ టీమ్ స్టఫ్ మిషన్ ఐపీపీఎస్సీని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియోని చూసి దాన్ని యూజ్ చేసుకోవాలి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఇలాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళందరికీ కూడా దీన్ని రెఫర్ చేయవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అమేజింగ్ స్టఫ్ మిషన్ ఐపీపీఎస్సీ.